తెల్లారిగట్ల 3ంటికి లేసి హడావిడిగా రెడీ అయ్యామన్నమాట. దేనికంటారా, ద్వారకా తిరుమల వెళ్ళడానికి. అదే చిన్న తిరుపతికి అండి. మేము అక్కడికి వెళ్తానికి చాలా ముఖ్యమైన విషయం కూడా ఉంది. దాన్ని వీడియో ఎండ్ లో చూపిస్తాను. ఏలూరు బస్ కోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంతలోనే బస్ కూడా వచ్చేసింది. బస్ కూడా ఎక్కేసాం. బస్ టికెట్ కూడా తీసేసుకున్నాం అనమాట. తాడేపల్లి గుడికి అక్కడ నుంచి ద్వారకా తిరుమల అనే బస్సు ఎక్కితే సరిపోతుంది. మనకి ఎన్ని హెడ్ ఎక్స్ ఉన్నా, ఎన్ని తలపట్లు ఉన్నా కానీ అప్పుడప్పుడు మనం ఇలా గుడికి వెళ్తూ స్పిరిచువల్ ఎనర్జీని ఫీల్ అవుతూ ఉండాలి. మీడియం ఏదైనా కానీ స్పిరిచువల్ పీస్ అనేది మాత్రం ఒకేలా ఉంటుంది. మనం దాన్ని వెతకాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రిలీజియన్ లో వస్తుంది అనమాట. మనకే రిలీజన్ లో ఉంటే చూసుకోవాలి, వేరే రిలీజన్ ని మాత్రం తప్పు పట్టకూడదు. ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏంటంటే మెంటల్ అండ్ సోల్ పీస్ అనేది కావాలి, అంతే. అక్కడికి ద్వారకా తిరుమల బస్ కూడా ఎక్కేసాము. ఎవరైనా కానీ చిన్న తిరుపతి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ద్వారకా తిరుమల బస్సులు అనేవి తాడేపల్లిగూడెంలో ఉంటాయన్నమాట. మీకు కానీ ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి అని కావాలంటే నాకు చెప్పండి, నేను ఒక ఫుల్ వీడియో అనేది చేస్తాను. ఫుల్ గా రీసెర్చ్ చేసి ఎవరు ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఏ సైడ్ నుంచి వెళ్తే తక్కువ కిలోమీటర్ల వెళ్ళొచ్చు అనేది నేను చెప్తాను. ఎట్టకేలకి ద్వారకా తిరుమల అయితే వచ్చేసామన్నమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావటం. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది కొండలాంటి ప్లేస్ కాబట్టి పైకి ఉంటుంది, నడుచుకుంటూనే వెళ్ళాలి. అక్కడి నుంచి బస్సులు కూడా ఉంటాయి, కాకపోతే మేము నడుచుకుంటూనే మొదలయ్యాము. మేము పైదాకా వచ్చేసిన తర్వాత బస్సు అయితే వచ్చిందనమాట. ఈ బస్సు అయితే ఫ్రీ, ఎవరైనా ఎక్కొచ్చు, అబ్బాయిలకైనా ఫ్రీయే. ఇంకా మిగతా దూరం కూడా నడుచుకుంటా కంప్లీట్ చేసేసాము. ఆఖరికి మేము ద్వారకా తిరుమల అయితే వచ్చేసామన్నమాట. నిజం చెప్పాలంటే మేము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే శని ఆదివారాలు అనేది చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు. బట్ ఈసారి మాత్రం కొంచెం తక్కువ మంది క్రౌడే ఉందన్నమాట. లోపలికి ఫోన్స్ అయితే అలౌ లేదు, అందుకని చెప్పేసి ఫోన్లు కౌంటర్ కాడ ఇచ్చేసి మేము లోనికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఆ తర్వాత గోశాల కాడికి వెళ్ళి కొంచెంసేపు గోవులతో కూడా స్పెండ్ చేసామన్నమాట. స్పిరిచువాలిటీకి సంబంధించినంత వరకు ఆవులు అనేవి నెగిటివ్ ఎనర్జీని రిపల్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీని మనలో నింపుతాయి అనమాట. అందుకనేమో ఆవుల్ని అంత పవిత్రంగా చూస్తారు ఇండియాలో. అదే కాదు, ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి ఆవుల గురించి. ఆ తర్వాత అన్నప్రసాదం పెట్టే ప్లేస్కి అయితే వెళ్ళాం. గుడి అన్నప్రసాదం పెట్టే ప్లేసు దూరంగా ఉన్నాయి. అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది. కర్రీస్ స్వీట్ అనేది ముందే వేసేసారు, ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా, చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి ముందే పెట్టేశారు అనమాట. దర్శనం గట్టా ఫ్రీగా అవటం వల్ల మాకు తెలియలేదేమో కానీ చాలా మంది జనం అయితే వచ్చారు. నాకు అలా అనిపించింది తక్కువ మంది అని, అంతే. కర్రీస్ కానీ రైస్ కానీ అంతా బాగుంది. ఇంతమందికి పెడుతూ ఇలా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. తిరిగి అలసిపోయి కాసేపు తొంటరేసాలు కూడా వేసామన్నమాట. అట్లుంటుంది మనతోని. ఫైనల్గా మీకు నేను చూపించాలి అనుకునే విషయం ఏంటంటే మన షార్ట్ ఫిల్మ్ యొక్క టైటిల్ అనౌన్స్మెంట్ అయితే ఇక్కడ చేద్దామని నేను అనుకున్నాను. ఫైనల్గా ఆ టైం అయితే మాత్రం వచ్చేసింది అనమాట. టైటిల్ వచ్చేసి ఏంటంటే స్నేహం కోసం. నిజంగా తిరుమలలో ఉండి చెప్తున్నాను, మీరు ఈ షార్ట్ ఫిల్మ్ చూసి ఏడవకపోతే లైఫ్ టైం సెటిల్మెంట్. కంపల్సరీ మీరు ఆ వీడియో చూసిన తర్వాత మేము వర్త్ అని అనిపిస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇప్పటి నుంచే సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్ కూడా ఉంటుంది అనమాట. పొరపాటు తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి ఈసారిగా నా ఎనకుండి నన్ను బతికించినాడా. చాలా పెద్ద పూడుస్తానన్నా.